నమస్తే. మనిషిగా జీవించడం అంటే కేవలం బ్రతకటం కాదు. అర్థవంతంగా, ఆనందంగా, ఇతరులకు ఉపయోగపడేలా జీవించడం. మంచి అలవాట్లు, మానవతా విలువలు, సామాజిక బాధ్యత, ఆత్మ పరిశీలన అవసరం. జీవితాన్ని ఒక ప్రయాణంగా భావించి, ముఖ్యంగా మరణాన్ని జయించినట్లుగా జీవించడం. తన గురించి, తన కర్తవ్యం గురించి ఆత్మజ్ఞానంతో తెలుసుకోవటం. ప్రేమ, కరుణ, దయ, సహనం వంటి గుణాలను అలవర్చుకోవడం. ధర్మబద్ధమైన జీవితం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో ఆనందంగా జీవించడం. తోటి మనుషులకు, సమాజానికి సహాయం చేయడం. జీవిత అనుభవాలను స్వీకరించాలి. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. భౌతిక సుఖాల కంటే ఆత్మ సౌఖ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనిషిగా జీవించడం అంటే ఉన్నతమైన లక్ష్యాలతో సంతోషంగా ఇతరులకు స్ఫూర్తినిస్తూ జీవించటమే. చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, నిరంతరం నేర్చుకుంటూ ఉండటం, మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం, ప్రేమను పంచడం, స్వీకరించడం, జీవించినంత కాలం అర్థవంతంగా బ్రతకడం, మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం, మనలో మనం అంతర్గత ప్రయాణం చేయడం ద్వారా మనం ఉన్నతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాం. మన అంతరంగ సంభాషణను చూస్తూ మనం ఆధ్యాత్మికతలో నడుస్తూ ఉంటే ముందు ముందు ఆ భగవంతుని సన్నిధికి చేరుకోగలం.